ఆదికాండం 3వ అధ్యాయం. నేను ఇందాకే చెప్పాను కదా, ఆయనకు అర్థం అవ్వలేదు, నీకు అర్థమైంది. ఆదికాండం 3వ అధ్యాయం మానవుని యొక్క పతనాన్ని తెలియజేసే అధ్యాయం అది. ఆదికాండం 3వ అధ్యాయం మానవుని యొక్క పతనాన్ని తెలియజేసే అధ్యాయం అది. మానవుడిని సృష్టించాలని దేవుడు ఆలోచించిన విషయాన్ని, బయటపెట్టిన విషయాన్ని 1వ అధ్యాయంలో రాస్తే, మానవుడిని దేవుడు నిర్మించిన విషయం 2వ అధ్యాయంలో దేవుడు రాయిస్తే, ఆ మానవుడు ఎలా పతనమయ్యాడు అనే విషయం ఆదికాండం 3వ అధ్యాయం తెలియజేస్తుంది. మానవుడు పతనమయ్యాడు. పతనం అవడానికి కారణాలు ఏంటి, ఎలా పతనమయ్యాడు, అసలు పతనం అంటే ఏంటి అనే విషయాన్ని ముందు మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం అనేక సార్లు మనం చదువుతున్నాం, మళ్ళీ చదువుతాం, మనం బ్రతికున్నంత వరకు చదువుతాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని తనతో సమానులైన వ్యక్తులతో మాట్లాడినట్టు మనం చూచాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేయాలనుకున్నప్పుడు తనతో సమానులైన వ్యక్తులతో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమని మాట్లాడినట్టు రాయించాడు, మోషే రాశాడు. అప్పుడు 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయువును వదల నరుడు జీవాత్మ ఆయను. నరునికి దేవుడు రూపాన్ని ఇచ్చాడు. అయితే మోషే రాసినట్టు దేవుడైన యెహోవా నరుణ్ణి సృష్టించలేదు. నరుణ్ణి సృష్టించాలని సంకల్పం కలిగిన వాడు. సృష్టించిన వాడు వేరు, సంకల్పించిన వాడు వేరు. సంకల్పించిన వాడు తండ్రి, సృష్టించిన వాడు యేసుక్రీస్తు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అవి దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా. ఆదాము దృశ్యమైన వాడా, అదృశ్యమైన వాడా? దృశ్యమైన వాడు. కాబట్టి దృశ్యమైనటువంటి ఈ ఆదాము సృజించబడిన వాడు, ఆదామును సృజించిన వాడు దృశ్యమైన వాటిని మరియు అదృశ్యమైన వాటిని సృజించాడని పౌలు కొలస్సీయులకు రాశాడు. తన స్వరూపమందు తన పోలికలో సృజించబడిన నరుడు ఏదైతే తోటలో ఉంచబడ్డాడు. అలా ఉంచినటువంటి నరుడికి దేవుడు ఒక ఆజ్ఞాపించాడు. ఏంటి ఆజ్ఞ? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆదాముతో ఇలా చెప్పాడు. దేవుడు ఆదాముతో ఇలా చెప్పి ఏం చెప్పాడు అంటే, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినజనమును నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. ఏమని? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు నీవు తినకూడదు, నీవు వాటిని తినజనమును నిత్యముగా అని దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. అప్పుడు నరుడు దేవుని మాట వినకుండా తన సహచరుని మాట విన్నాడు, అవమాట విన్నాడు. ఈలోపు అక్కడ బిజినెస్ జరిగింది. ఎవరెవరికి? బిజినెస్ మీటింగ్ అయిపోయింది ఆల్రెడీ. యాక్చువల్గా బిజినెస్ మీటింగ్ అంటే అది వ్యవహారిక సంబంధమైంది. వాళ్ళిద్దరూ వ్యవహారం గురించి మాట్లాడేశారు, అవ్వ సాతాను. ఇది నిజమా? ఈ తాటి చెట్ల పండ్లలో దేన్నైనా మీరు తినకూడదని దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. మేము వాటిని తినకూడదని, ముట్టకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. నీ మొహం, నువ్వు తింటే నీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు, మంచి చెడ్డలు తెలివి వస్తుంది, మీరు చావరు అని వాళ్ళిద్దరికి ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది.
మీరు వాటిని తినదనమున నిత్యముగా చచ్చెదరు అని ఆజ్ఞాపించాడు. మీటింగ్ లో ఆవిడ ఈల్డ్ అయిపోయింది, లోపడిపోయింది. అప్పుడు ఆవిడ తిని తన భర్తకు కూడా తీసుకుని వచ్చి ఇచ్చినప్పుడు ఆయన కూడా తిన్నాడు. వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. ఇది కదా జరిగింది ఏదైనా తోటలో. అప్పుడు దేవుడు వచ్చాడు. ఆదామా అన్నప్పుడు ఉన్నానండి అన్నాడు. ఎక్కడున్నావు అంటే చెట్టు చాటున ఉన్నాను అన్నాడు. అంటే చెట్టు చాటు దేవునికా ఆదాముకా? దేవుడు చూడలేదా? చెట్టు దేవుడికి చాటుగా ఉంటదా? చెట్టు చాటుని ఎందుకు ఉన్నావు అంటే నేను దిగంబరుని అన్నాడు. తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు కానీ తిన్నావా అంటే తిన్నాను అనలేదు. ఏమన్నాడు? ఈవిడిచ్చింది తిన్నానండి అన్నాడు. ఇప్పుడు అదే మనకు అలవాటు అయిపోయింది. స్ట్రైట్ గా నేను తప్పు చేశానని ఎవరు చెప్పను. ఆడి వల్ల నేను ఈ పరిస్థితికి వచ్చానని చెప్తాడు. మనుషులందరి సమస్య అది. అప్పుడు దేవుడు ఏమ్మా ఏంటి నువ్వు ఏం చేసావు, నువ్వు చేసిన పని ఏంటి అంటే ఆవిడ కూడా తప్పు అయిపోయిందండి, పొరపాటు నా వల్ల జరిగిందని అల్ల. ఆవిడేమన్నది అంటే ఈ సర్పం వల్ల నేను తిన్నానండి, సర్పం మోసకొచ్చిందని. ఒకరి మీద ఒకరు అలా చెప్పుకున్నారు, ఒకరి మీద ఒకరు అలాగా పెట్టుకున్నారు, మాట్లాడటం అయిపోయింది. వెనక్కి తీసుకెళ్ళిపోండి అయ్యా, వెనక్కి పెట్టండి, మీకు అది చూసుకుని ఉండిపోతారు అందరూ. అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు 3వ అధ్యాయం ఆదికాండం 22వ వచనంలో దేవుడని యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. గుర్తుంచుకోండి. కాబట్టి ఈ ఆదాం ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా తిని నిరంతరము జీవించునేమో అని దేవుడని యెహోవా ఏ నేల నుండి తీయబడ్డాడో ఆ నేలను చేతిపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని బయటికి తోలేద్దామని నిర్ణయించుకున్నాడు. నా వైపే చూడాలి. అయిపోయింది చదవడం. ఏదైనా తోట ఈ ప్రపంచంలో దేవుని చేత వేయబడిన తోట. మానవుడే తోట వేస్తే అది ఎంతో చక్కగా అందంగాను ఫలించినట్లు ఉండేటట్లు నీరు కట్టి దానికి ఎరువు వేసి దానికి మందు కొట్టి ఆ పురుగు పట్టకుండా ఎంతో చుట్టూ కంచేసి పశువులు కానీ మృగాలు కానీ మనుషులు కానీ లోపలికి రాకుండా సెక్యూర్ చేస్తాడు కదా, చేయడా? మరి ఈ తోట ఎవరు వేశారు? దేవుడు వేసిన తోట ఎంత అందంగా ఉంటుందో చూడండి. ఈ తోటలో లేని వృక్షఫలాలు లేవు. ఈ తోటలో దేవుడు నదులు పుట్టించాడు. ఈ తోటలో సమస్త వృక్షఫలాలు దేవుడు ఏర్పాటు చేసి మానవుడికి ఇచ్చాడు. అలాంటి ఈ తోటలో ఉన్నటువంటి ఈ నరుడు దేవునితో ఉంటున్నాడు, తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. దేవుడికి మంచి తెలుసు, చెడ్డ తెలుసు. దేవుడికి మంచి తెలుసు, చెడ్డ తెలుసు. దేవుడు మంచున్న లోకంలోనే ఉన్నాడు. దేవుడికి శరీరం లేదు. చెడ్డన్న లోకంలోనికి ఆయన రాలేదు. చెడ్డ చేయవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన చెడ్డ చేయడు. మళ్ళీ చెప్తున్నాను అమ్మ, నా వైపు చూడండి. దేవుడికి మంచి తెలుసు, చెడ్డ తెలుసు. ఇదిగో 22వ వచనంలో మంచి చెడ్డలు ఆదాము ఎరిగి మనలో ఒకని వంటి వాడు అయ్యాడు అన్నాడు. అంటే ఎవరికి తెలిసిన మంచి చెడ్డ ఎవరికి వచ్చింది? దేవుడికి తెలిసిన మంచి చెడ్డ ఆదాము కూడా వచ్చింది. మంచి చెడ్డ ఎవరికి తెలుసు? ఇప్పుడు ఆదాము కూడా మంచి చెడ్డ తెలిసిపోయింది. అవి తిన్న తర్వాతే కదా, ఆ పనులు తిన్న తర్వాతే కదా తాను దిగంబరం దాన్ని గ్రహించాడు.
మంచి చెడ్ల జ్ఞానం దేవుడికి ఉంది, మంచి చెడ్ల జ్ఞానము ఆదాముకు వచ్చింది. ఇప్పుడు వచ్చిందా రాలేదా? రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుని కొన్న మంచి చెడ్ల జ్ఞానం ఆదాముకి ఇవ్వలేదు దేవుడు డైరెక్ట్గా. దేవుని కొన్న మంచి చెడ్ల జ్ఞానం ఆదాముకి ఇవ్వలేదు దేవుడు డైరెక్ట్గా. ఆ మంచి చెడ్ల జ్ఞానం ఎందులో పెట్టాడు? ఆ వృక్షఫలాల్లో పెట్టాడు. ఇప్పుడు వృక్షఫలాలు తింటే మంచి చెడ్ల జ్ఞానం వస్తుంది. డైరెక్ట్ గా మనిషిగా ఇవ్వకుండా చెట్లు ఎందుకు పెట్టాడు? ఆజ్ఞను అతిక్రమిస్తాడా? ఆజ్ఞను అనుసరిస్తాడా? ఈ పరీక్షలో పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అన్నది నిరీక్షించి చూడడానికి దేవుడు ఏం చేశాడు? ఆ మనిషిలో పెట్టకుండా ఎందులో పెట్టాడు? చెట్లో పెట్టాడు. దేవుడు అనుకున్నట్టే ఊహించినట్టే ఆదాము తన మాట వినలా, తన భార్య మాట విన్నాడు, తప్పిపోయాడు, కట్ అయిపోయాడు. సురేష్ విన్నాను, మొబైల్ జేబులో పెట్టి. వెరీ గుడ్, అందరూ వినండి బాబు, నా వైపు చూడాలి. తిమోతి గారు అర్థమవుతుందా? మంచి చెట్ల జ్ఞానం ఎవరిలో ఉంది? ఆ దేవుడిలో ఉండే మంచి చెట్ల జ్ఞానం ఎక్కడికి వచ్చింది? చెట్లోకి వచ్చింది. ఆ చెట్లో ఉండే మంచి చెట్ల జ్ఞానం ఎవరిలోకి వచ్చింది? ఆదాములోకి వచ్చింది. అంటే డైరెక్ట్ గా దేవుడు మంచి చెట్ల జ్ఞానం ఎవరిలో పెట్టలేదు? ఆదాములో పెట్టలేదు. ఎవరిలో పెట్టాడు? చెట్లో పెట్టాడు, ఆ వృక్షఫలాల్లో పెట్టాడు. అవి తింటే ఈయనకేమొచ్చింది? మంచి చెట్ల జ్ఞానం వచ్చింది. ఇప్పుడు మనకి మంచి చెట్ల జ్ఞానం ఉందా లేదా? ఏ చెట్టు పళ్ళు తింటూ వచ్చింది? మనకండి. ఆదాముకు బుర్రలో లేదు, చెట్లో పెట్టాడు. చెట్లో ఉన్నది బుర్రలోకి వచ్చింది. ఇప్పుడు మంచి చెట్ల జ్ఞానం మనకుంది కదా, ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఆదాము ద్వారా జన్మ వచ్చింది, శరీరం వచ్చింది. ఆదాము ద్వారా వచ్చిన ఈ శరీరము తల్లి కడుపులో పిండమై, తల్లి ఒడిలో శిశువై, బడిలో బాల్యమైతే, అంటే పిండోత్పత్తి నుండి, శిశు దశ నుండి, బాల్య దశ నుండి ఈ లోకంలోకి పరిణామం చెందుకుంటూ వచ్చాం కదా. పరిణామం అంటే పుట్టడం కాదు, పరిణామం అంటే ఎదగడం. అంటే ఒక స్టెప్ నుండి ఒక స్టెప్, పిండము, శిశు దశ, బాల్య దశ, యవ్వన దశ, అంటే ఈ దశలు ఉన్నాయి కదా. ఈ పరిణామం చెందుకుంటూ ఒక దశ నుండి ఒక దశకు వచ్చినప్పుడు మనకి మంచి చెట్ల జ్ఞానం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎవరము ఏ చెట్టు పళ్ళు తినవలసిన అవసరము లేదు. సురేష్ కూతురు మీకు తెలుసు, ఇక్కడ నిలబెట్టి తన ఒంటి మీద ఉన్న బట్టలు తీసేస్తే నాకు సిగ్గేస్తుందని ఎక్కడ దాక్కోవడానికి పరిగెట్టడం, అవునా? ఇంకా ఆ బిడ్డ కంటే ఇంకో చిన్న బిడ్డ ఉంటుంది, పాలు తాగే తల్లి ఒడిలో ఉంటుంది, కూర్చోలేని స్థితిలో బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డల్ని ఇక్కడ కానీ కూర్చోబెట్టి సడన్ గా ఒక పాము వచ్చి ఇక్కడ పడిపోయింది అనుకోండి, ఇక్కడ మనందరం పారిపోతాం, కానీ ఆ బిడ్డ పారిపోదు, పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. తనకి ఇది పాము అనే సంగతి తెలీదు, అది కరిస్తే ప్రమాదమైన సంగతి కూడా తెలీదు. అంటే ఏదేని తోటలో పండు తినకముందు ఆదాం పరిస్థితి అది. సురేష్ చిన్న కూతురికి మంచికి చెడ్డకి ఎలాగైతే జ్ఞానం తెలీదో, ఏదేని తోటలో 6 అడుగుల మనిషిగా చేయబడిన ఆదాముకి మంచికి చెడ్డకి తేడా తెలీదు. అంటే శరీరం ఇచ్చే పెద్దోడే, బుద్ధి ఇచ్చే చిన్నోడు. ఈ పాప శరీర రీత్యా చిన్నది, బుద్ధి రీత్యా కూడా చిన్నదే. కానీ ఆదాముని దేవుడు బిడ్డలాగా పుట్టించలే, పెద్దోళ్ళలాగే పుట్టించాడు. కానీ బుద్ధి మాత్రం లేదు. అది ఎందులో ఉంది? మా చెట్లో పెట్టాడు. డైరెక్ట్ గా దేవుడు ఆయన శరీరంలో పెట్టలా, చెట్లో పెట్టాడు. ఓకేనా? ఇప్పుడు ఎందుకు చెట్లో పెట్టాడు అంటే, నా మాట వింటాడా? లావిడి మాట వింటాడా? దేవుడు అనుకున్నట్టు ఆయన లావిడి మాట విన్నాడు. ఇప్పుడు ఆ పళ్ళు తినేశాడు. తినేసిన తర్వాత
ఆదికాండం 3:22 దేవుడు ఒక మాట అన్నాడు, ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడు అయ్యాడు. ఇప్పుడు దేవుడికి ఉన్న జ్ఞానం ఎవరికి వచ్చేసింది? మంచి చెడ్డలు తెలివి ఎవరికి వచ్చింది? మనిషికి వచ్చింది కదా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని నిరంతరము జీవించనేమో అని దేవుడని యెహోవా ఆదాముని నేల నుండి బయటికి, ఏదెన్ తోటలో నుండి బయటికి పంపించాడు. ఆ తోటలోనే ఇంకో చెట్టు ఉంది. ఆదికాండం 2వ అధ్యాయము 2 చెట్లు ఉన్నట్టు అక్కడ రాసి ఉంటది. 16వ వచనం, మరియు దేవుడని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చునైతే మంచి చెడ్డలు తెలుగునిచ్చి వృక్ష ఫలాలు నీవు తినకూడదు. అంటే 2 చెట్లు ఉన్నట్టు ఉంటదండి. మంచి చెడ్డలు తెలుగునిచ్చి వృక్షము జీవవృక్షము. 9వ వచనం చూడండి, మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్ల తెలుగునిచ్చి వృక్షమును నేల నుండి మొలిపించెను. తోటలో ఉన్న సమస్త వృక్షాలు ఉన్నాయి. ఇవి కాకుండా 2 స్పెషల్ ట్రీస్ ఉన్నాయి అక్కడ. ఒకటి మంచి చెడ్డలు తెలుగునిచ్చి వృక్షము, 2 జీవవృక్షం. జాగ్రత్త వినాలి. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటి? నేను వద్దన్న మంచి చెడ్డలు తెలుగునిచ్చి వృక్ష ఫలాలు తిన్నాడు. మనలాగా మంచి చెడ్డలు తెలుగు వచ్చేసింది. ఈ మంచి చెడ్డలు తెలుగు వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రీ ఏముంది? ఒకవేళ ఆయన మళ్ళీ ఆ ఫలాలు కూడా తీసుకొని తినేస్తే నిరంతరం ఏమవుతాడు? నిరంతరము జీవిస్తాడేమోనని దేవుడని యెహోవా నేల నుండి, తోటలో నుండి ఆయన్ని నేల చేతిపరచడానికి బయటికి పంపించేశాడు. పాయింట్ అర్థమైందా? మంచి చెడ్డలు తెలివి డైరెక్ట్ గా దేవుడు ఆదాము ఇవ్వకుండా ఎందులో పెట్టాడు? చెట్లో పెట్టాడు. జీవము మొన్న 2025 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమైంది జీవము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-5 వచనాల్లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవము ప్రత్యక్షమైన అన్నాడు. జీవం ఏమైంది? జీవం ప్రత్యక్షమైంది భూమి మీదకి. జాగ్రత్తగా వినాలి. ఏదైనా తోటలో ఏముంది? జీవం ఉంది. అయితే ఆ జీవం ఎందులో ఉంది? చెట్లో ఉంది. ఏదైనా తోటలో మంచి చెట్ల తెలివి ఉంది. ఆ మంచి చెట్ల తెలివి ఎందులో ఉంది? చెట్లో ఉంది. ఈ మంచి చెట్ల తెలివి ఎక్కడిది? దేవుడిదే. ఈ జీవం ఎక్కడిది? దేవుడిదే. ఓకేనా? అంటే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలాలు తెలివి తర్వాత నేడు మనం అనుభవిస్తున్న జీవాన్ని, నేడు మనం తింటున్న జీవాహారాన్ని, ఆనాడు పండు రూపంలో ఉన్నటువంటి దాన్ని ఆదాము ఒకవేళ చెయ్యి చాపి తీసుకొని తిని నిరంతరము జీవించేస్తే మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నిందించండి అన్నది అక్కడ ఆగిపోతుంది. వాళ్ళిద్దరితోనే దేవుడి సంకల్పం పరిపూర్ణమైపోద్ది. దేవునికి ఇద్దరు కావాలా? భూమి నిండినంతమంది కావాలా? పాయింట్ అర్థమవట్లేదా? జీవాన్ని ఎంతమందికి ఇవ్వాలని సంకల్పించాడు? భూ ప్రజలందరికీ జీవాన్ని ఇవ్వాలని. ఎందుకంటే దేవుడు లోకముని ఎంతో కాగా ఆయన చెప్పాడు, మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి అని చెప్పాడు. దేవుడు సర్వలోకాన్ని సర్వ సృష్టిని విస్తరింపజేసి సర్వలోక జనులను సర్వ సృష్టిలో ఉండే ప్రజలందరినీ రక్షించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ జీవము సర్వలోకానికి ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు
ఆదాము చెయ్యి చాపు తినేస్తే అక్కడ ఆయనకు వచ్చేస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే జీవాన్ని ఆయన అక్కడ తినకూడదు, తోటలో నుండి ఆయన బయటికి రావాలి, వాళ్ళిద్దరూ సంసారం చేయాలి, బిడ్డలు కాయాలి, వాళ్ళ పిల్లలతో భూమి నిండాలి. కాలం సంపూర్ణమైనప్పుడు జీవాన్ని నేను వాళ్ళకి ప్రత్యక్షపరచాలి అని నిర్ణయించుకొని ఏదేను తోటలో ఉన్న జీవాన్ని వాళ్ళకి అందకుండా చేసి కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ జీవాన్ని భూమి మీద మనకి అందుబాటులో ఉంచాడు. ఎవరా జీవము? యేసుప్రభువే జీవము. యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 14:6 నేనే మార్గము, జీవము, సత్యం అన్నాడు. మనం యోహాను సువార్త 6 చదువుతాం. జీవాహారమును నేనే, నన్ను తినేవాడు నిరంతరము జీవిస్తాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. అంటే నేడు భూ ప్రజలకి 2 వరాలు దేవుడి నుండి వచ్చాయి. ఈ భూమి మీద ఉండే రక్షింపబడిన వారు, రక్షింపబడని వారు అనేవారు అందరికీ దేవుడి నుండి వచ్చిన ఒక వరం ఏంటంటే మంచి చెడ్ల జ్ఞానం. దానికి రక్షణతో ఏ సంబంధము లేదు. మంచి చెడ్ల జ్ఞానము నీకున్నట్టే నీ ఫ్రెండ్కి కూడా ఉంటది. నీకున్నట్టే నీ కాలేజీలో చదివిన నీ క్లాస్మేట్కి ఉంటది. మీకున్నట్టే మీ డిపార్ట్మెంట్లో ఉండే మీ కొలీగ్స్కి ఉంటది. మీకున్నట్టే మీ ఇరుగు పొరుగులో ఉండే స్త్రీలకి ఉంటది. మీకున్నట్టే మీతో వ్యవహారం చేస్తూ బిజినెస్ చేస్తూ మీతో చదువుకున్న వారందరికీ మంచి చెడ్ల జ్ఞానం ఉంటది. ఎందుకంటే ఇది ఆదాము నుండి సర్వమానవాళికి సంక్రమించింది. కాబట్టి ఈరోజు ఈ మంచి చెడ్ల జ్ఞానం కలిగిన మానవుడు లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాడు, కానీ ఆ మంచి చెడ్ల జ్ఞానం కలిగిన మానవుడు జీవాన్ని సంపాదించుకోవడానికి ఆలోచించట్లే. ఓకేనా? రైట్. మంచి చెట్ల జ్ఞానం ఉంటే సరిపోద్దా? మంచి చెట్ల జ్ఞానానికి జీవం తోడవాలా? ఏదైనా తోటలో ఎన్ని చెట్లు వేసాడు దేవుడు? 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్లో ఏముంది? అది మనకు వచ్చింది. ఇప్పుడు ఉందా లేదా? ప్రశాంత్ మనకు మంచి చెడ్డ తేడా తెలీదా? అది ఎవరి నుంచి వచ్చింది? ఆదాము నుండి వచ్చింది. అయితే అది పుట్టిన వెంటనే రాదు. చిన్నపిల్లలకి మంచికి చెడ్డకి తేడా తెలీదు. పరిణామము అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్ ఏమొస్తుంది? మంచికి చెడ్డకి తేడా తెలుస్తుంది. అమ్మకి ఆంటీకి తేడా తెలుస్తుంది, నాన్నకి అంకుల్కి తేడా తెలుస్తుంది, చిన్నానికి పెదనానికి తేడా తెలుస్తుంది. దేన్ని బట్టి? ఆ జ్ఞానాన్ని బట్టే. అది అందరికీ ఉంది. నమ్మిన మనకే ఉంది, నమ్మని అన్యులకే ఉంది మంచి చెడ్ల జ్ఞానం. అది ఆ విషయంలో దేవుడు మనకి మేలు చేశాడు. ఆ మంచి చెడ్డల జ్ఞానమే మనకు లేకపోతే సమాజం అవతల జీవిస్తున్న జంతువులకి మనకి ఏ తేడా కూడా ఉండదు. అది ఆ జ్ఞానం ఇచ్చి దేవుడు ఎంత మేలు చేశాడో చూడండి. వారి వరుస పెద్ద చిన్న తేడా లేని పశువులు ఎలా జీవిస్తున్నాయో ఆ వరుసన ఆ లెక్కన మనం జీవించకుండా ఉండినట్లు దేవుడు మనకి ఏమిచ్చాడు? మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చాడు. అది ఒక వరం. ఇది చెట్టు పళ్ళు తింటే ఆదాముకు వచ్చింది. గర్భఫలమై బయటకు వచ్చిన తర్వాత భూమి మీద పరిణామం చెట్టు బయట నిలబడిన తర్వాత నీకు నాకు వచ్చింది. దీనికి మనం ఏ చెట్టు పళ్ళు తినవలసిన అవసరమో లేదు. ఇది ఒకటది. రెండో విషయం ఏమిటి అంటే, ఏ దేవుడైతే మంచి చెట్ల జ్ఞానాన్ని ఒక చెట్టులో పెట్టాడో ఆ దేవుడే జీవాన్ని కూడా ఒక చెట్టులో పెట్టాడు. ఆ జీవము ఇన్స్టెంట్ గా ఆ రోజే ఆదాము తినడానికి అవకాశం లేకుండా కట్ చేశాడు దేవుడు. అలా కట్ చేయకపోతే వాళ్ళు తోటలో నుంచి బయటికి రారు, సంసారం చేయరు, పిల్లలు కాయకపోతే ఈ రోజు మనం ఎవరి నుండి వచ్చాం? ఆ ఒక్కడి నుండి వచ్చాం. మీరు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో చదివితే ఆయన అతని నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడని రాసి ఉంది. అయితే మంచి చెడ్డల జ్ఞానం ఉంటే దేవుడితో మనం ఉన్నట్టు కాదు.
ఈ మంచి చెడ్డల జ్ఞానం ఎందుకు అంటే దేవుడు తెలుసుకోవడానికే, చెడ్డ నుండి వేరవడానికే దేవుడు మానవులందరికీ ఇస్తే, దీన్ని ఉపయోగించుకుని మనుషులందరూ ఏం చేశారంటే చెడ్డ పనులు చేసి దేవునికి దూరం అయిపోతున్నారు. పాయింట్ అర్థమైందమ్మా? అప్పుడు రెండో విషయం ఏంటంటే జీవవృక్షాన్ని ముట్టకుండా చేశాడు. వాళ్ళని జీవవృక్షాన్ని ముట్టకుండా బయటికి పంపించేశాడు. పంపించేసిన తర్వాత తాను అనుకున్న జీవాన్ని భూమి మీదకి పంపించడానికి ఏదైనా తోటని తీసేశాడు, ఆ చెట్లు కూడా తీసేశాడు, ఇప్పుడు లేదని. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు జీవాన్ని భూమి మీదకి పంపించాడు. పంపించలేదా? మొదటి యోహాను పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటాయి 3 యోహానులు. యోధా పత్రిక ముందు ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అంతే, ఆ జీవం ఏమైంది? ఆ జీవము ప్రత్యక్షమైనో. ఏది అంటే మొదటి నుంచి జీవవాక్యమును కూర్చున్నది, ఆది నుండి ఏది ఉండునో, మేమేది వింటుమో, కొన్నదారా ఏది చూచుతుమో, ఏది నిదానించి కనుకుంటుమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేస్తున్నాం. అది జీవమే. ఆ జీవము రైట్, జీవం భూమి మీదకి వచ్చేదే రాలేదా? ఏదేం తోటలో తింటే ఎంతమంది తింటారు? వాళ్ళిద్దరే. ఇప్పుడు ఎంతమంది తింటున్నాం? ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు ఏమని? మీరు జీవాహారమును నేనే, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. ఇదే విషయాన్ని, ఇదే పదార్థాన్ని ఆ రోజు ఎక్కడ పెట్టాడు? చెట్లో పెట్టాడు. అది పదార్థమే. అంటే విచిత్రమైన విషయం ఏంటంటే దేవుని జీవము చెట్టు పండ్లో ఉందా అని ఆశ్చర్యపోవచ్చు, దేవుని జీవము గోధుమ పిండి రొట్టెలో ఉందా అని మనం ఆశ్చర్యపోవచ్చు. మీకు అర్థం అవట్లేదా? అంటే ఇది కేవలము పిండితో చేసినటువంటి రొట్టె మాత్రమే. ఇప్పుడు జీవం ఎందులో ఉంది? రొట్టెలో ఉందా? ఆయన మాటలో ఉందా? ఆయన ఆజ్ఞలో ఉంది. అవునా? ఆయన ఇదే తీసుకోమన్నాడు, మనం అదే తీసుకుంటాం. ఆయన ఆ పనులే తినద్దు అన్నాడు, ఆయన ఆ పనులే తినకూడదు. ఆయన అర్థం లేదా? అంటే ఇప్పుడు భూమి మీదకి జీవం వచ్చిందా రాలేదా? మీరు అర్థం చేసుకోండి. ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలియనిచ్చి వృక్ష ఫలాలు తిన్న తర్వాత వాళ్ళు చేయి చాపి జీవవృక్ష ఫలాలు కూడా తింటే ఎంతమంది జీవిస్తారు? ఇద్దరికే జీవం వస్తుంది. ఆ ఇద్దరిని బయటికి పంపించేశాడు అనుకోండి, ఇప్పుడు ఎంతమందికి జీవం వచ్చింది? ఇక్కడ కూర్చుంది 100 మందికి ఈ రోజు జీవాహారం ఉంది. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఉంది. ఇంతమందే కాదు, రానున్న తరాల్లో ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడు కూర ఎంచుకొని మంచిది ఎలాగైతే తింటున్నారో అదే విధంగా జీవాహారాన్ని కూడా తినాలని దేవుడు నిర్ణయించి ఆ జీవవృక్షాన్ని తీసేసి జీవాన్ని భూమి మీదకి పంపించాడు. అప్పుడే ప్రభు ఏమన్నాడంటే నేనే జీవం అన్నాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఏదేం తోటలో తినమన్నాడా వద్దన్నాడా? చెప్పట్లేదు. వద్దన్నాడు. ఇప్పుడు తినమన్నాడా తినొద్దన్నాడా? అక్కడ వద్దంటే తిన్నారు, ఇక్కడ తినమంటే వద్దంటున్నారు. మెంటలు కదా? అర్థం అవట్లేదా? మనుషులకి తిక్క. ఏదేం తోటలో మీరు తినద్దు అంటే వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. ఇప్పుడు మీరు తినండి అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ రోజే క్యాంపులు, ఆ రోజే ఉద్యోగాలు, ఆ రోజే పరీక్షలు, ఆ రోజే ఫంక్షన్లు, ఆ రోజే పలావ్ భోజనాలు, ఆ రోజే పిక్నిక్లు, ఆ రోజే చుట్టాలు. అవునా? మీకు జీవం కావాలా బంధువులు కావాలని అడిగితే ఏమంటారు? అబద్ధం ఆడకండి, కళ్ళు పేలిపోగలవు. ఇక్కడ జీవం పెట్టి మీకు జీవాహారం కావాలా, మీ బంధువులు ఫంక్షన్ కావాలంటే ఏమంటారు? నన్ను అడిగితే మాత్రం గుండె మీద చెయ్యి, 2 గుండెల మీద 2 చేతులు వేసుకుని చెప్తాను, నాకు జీవాహారమే కావాలి, బంధువులు అంటాను.
ఎందుకు అంటే మీరు ఏ బంధువులు గౌరవించి వాళ్ళ ఫంక్షన్లకి జీవాహారాన్ని విడిచిపెట్టి ఆజ్ఞను తునీకరించి వెళ్తారో వాళ్ళే మీకు ఆటంకం. మీ కుటుంబాలను నాశనం చేసేది వాళ్ళే. మీకు అర్థం అవట్లేదా? మీ విశ్వాసాన్ని పతనం చేసేది వాళ్ళే. మీ వెంట రాని వాళ్ళు వాళ్ళే. మీ విశ్వాసాన్ని నీరుగార్చేసేది వాళ్ళే. అర్థం లేదా? ఆదాం పతనానికి కారణం ఎవరు? ఆయన భార్యే. ఒకవేళ మీరు ఎక్కడైనా ఎప్పుడైనా పతనం అయిపోతే భార్య భర్తలుగా మీకేముండదు. మీరు పతనం అయిపోతే ఈయన సైడోలో ఆయన సైడోలో వచ్చి పతనం చేస్తారు మిమ్మల్ని. మీకు ఏ సమస్య ఉండదు. మీరు గమ్మగా ఉంటారు. పాయింట్ అర్థం అవ్వలేదా? కాబట్టి ఏదైనా తోటలో ఉండే జీవం తింటే ఎంతమంది తింటారు? ఇద్దరే తింటారు. అదే జీవాన్ని దేవుడు డైరెక్ట్ గా లోకంలో దించి ఎంతమంది తింటున్నారు? అనేక మంది తింటున్నారు. ఆ జీవం ఎవరు? యేసు. ఆనాడు జీవం ఎక్కడ ఉంది? చెట్టు పండ్లో ఉంది. ఈనాడు జీవం ఎక్కడ ఉంది? ఆయన ఆజ్ఞలో ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. రెండు విషయాలు వచ్చాయి మీకు ఇప్పుడు. ఒకటి మంచి చెట్ల తెలివి, రెండు జీవం. మంచి చెట్ల తెలివి, రెండు జీవం. రెండు వచ్చాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే మంచి చెట్ల తెలివి అనేది చచ్చినంత వరకు మనతో ఉంటుంది. జాగ్రత్త వినాలి. నువ్వు మంచి చెట్ల తెలివి ఎప్పుడైతే నీకు ఉత్పత్తి అయి నీకు మైండ్లోకి వచ్చిందో ఈ లోకాన్ని విడిచిపెట్టినంత వరకు నీకేముంటది? ఆ తెలివి ఉంటది. మంచి తెలుస్తుంది, చెడ్డ తెలుస్తుంది. కానీ జీవం నువ్వు చచ్చినంత వరకు ఉంటుందని గ్యారంటీ లేదు. అర్థం లేదా? ఈ జీవాన్ని చచ్చినంత వరకు నువ్వు కాపాడుకుంటావు, నీతో ఉంటుందని గ్యారంటీ లేదు. ఆదాముకి ఉందా గ్యారంటీ? లేదు. మరి మనకి గ్యారంటీ ఉందా? లేదు. గ్యారంటీగా మనం దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. అదే పత్రికలో ఆయన అంటాడు, జీవాన్ని అనుభవించడమే కాదు, ఆ జీవాన్ని మనకు ప్రసాదించిన దేవునితో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. రెండు చెప్పాను నేను. ఒకటి మంచి చెడ్డల తెలివి పుష్కలంగా ఉంది మన మానవులందరికీ. రెండు జీవం. దాన్ని పొందిన వారికే ఉంది జీవం. మానవులందరికీ ఇప్పుడు జీవం లేదు. జీవం లేని వారే మరణంలో ఉన్నారని అర్థం. ఇప్పుడు ఈ జీవాన్ని, ఈ మంచి చెడ్ల తెలివిని కలిపి దాన్ని కాపాడుకోవాలి అంటే మనం ఎవరితో సహవాసం చేయాలి? ఆదాముకి అది లేదు. మీకు తెలుసా? ఆదాముకి దేవుడితో సహవాసం చేసే భాగ్యము లేదు. గెట్అవుట్ అనేసాడు. యోహన్న ఈ పత్రిక రాస్తూ ఇలా చెప్పాడు 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని విని దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. అవునా? ఇప్పుడు సహవాసం ఎవరితో చేయాలి? తండ్రితో చేయాలి, ఆయన కుమారుడైన క్రీస్తుతో చేయాలి అని మాట్లాడుతూ 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే పదమా? సహవాసం అంటే క్రియ. క్రియ అంటే ఏంటి? ఏదో చెప్తారని తెలుసు నాకు. సహవాసం అంటే క్రియ. అవునా? ఏంటి? అక్కడే ఉంది నడుచుట. నడుచుట. ఎందులో నడాలి? నడుచుట. వెలుగులో నడాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే, నెంబర్ 1 మంచి చెట్ల జ్ఞానం వచ్చింది, మంచిదే. నెంబర్ 2 జీవం వచ్చింది, ఇంకా మంచిదే. మంచి చెట్ల జ్ఞానం నువ్వు చచ్చినంత వరకు ఉంటుంది. దీనికి బాప్తిసం పొందవలసిన అవసరము
లేదు బాప్తిసం పొందినా ఉంటది, బాప్తిసం పొందకపోయినా ఉంటది. నెంబర్ 2, ఈ మంచి చెడ్ల జ్ఞానం వల్ల నీకు జీవం వచ్చింది, జీవాహారం వచ్చింది. 2, ఇప్పుడు మంచి చెడ్ల జ్ఞానం పోదు, జీవం పోతుంది. ఈ జీవం పోకుండా ఉండాలంటే ఏం చేయాలన్నాడు? సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. ఆదాముకి ఏదైనా తోటలో లేనిది దేవుడి సహవాసం. ఇప్పుడు మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ బాప్తిస్మం పొందేశాను, ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం జరుగుతుంది, క్రీస్తు సంఘ సభ్యురాలు అయ్యాను, ఇక నాకు పర్వాలేదని ధీమా పడతారేమో, జాగ్రత్త. దేవుడితో సహవాసం చేయాలి, దేవుడితో నడాలి అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనకేముండాలి? మంచి చెడ్ల జ్ఞానము ప్లస్ జీవము ప్లస్ సహవాసము ఈజ్ ఈక్వల్ టు నిత్యత్వం. మంచి చెడ్ల జ్ఞానము ప్లస్ జీవము ప్లస్ సహవాసం ఈజ్ ఈక్వల్ టు నిత్యత్వం. కాబట్టి ఇప్పుడు మంచి చెడ్ల జ్ఞానం పోదు, కానీ జీవం పోవడానికి అవకాశం ఉంది. అది ఎవరి వల్లనే పోతుంది. ఎవరైనా నేను జీవం నుంచి తప్పించేయచ్చు. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల, పిల్లల వల్ల, పెద్దల వల్ల, ధనం వల్ల, లోకం వల్ల ఒక మనిషి జీవంలో నుండి వేరైపోవడానికి ఛాన్స్ ఉంది. ఆ జీవంలో నుండి వేరైపోకుండా ఉండడానికి దేవుడు కల్పించిన మరొక భాగ్యమే దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి. దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, మీరు ఇప్పుడు చదివి ఉంటారు, స్త్రీ సాంగత్యము లేనివారు అని. మీరు స్త్రీ సాంగత్యము లేనివారు అని. స్త్రీ సాంగత్యం లేనివారు అంటే బ్రహ్మచారులుగా ఉండాలనుకుంటున్నారు చాలా మంది. స్త్రీ సాంగత్యం లేనివారు అంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఊడిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు చాలా మంది. స్త్రీ సాంగత్యం లేనివారు అంటే లోక సహవాసం చేయని వారు అని అంటారు. యోహాన్ రాశాడు ప్రకటన గ్రంథం, యోహానే రాశాడు పత్రికలో, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను, ఈ లోకము దాని ఆశ జాగ్రత్త. లోకంలో రంగులు ఉంటాయి, లోకంలో హంగులు ఉంటాయి, లోకంలో సినిమాలు ఉంటాయి, లోకంలో ఫ్రెండ్స్ ఉంటారు, లోకంలో బంధువులు ఉంటారు, లోకంలో ఎన్నో రంగులు నీ కంటికి కనిపిస్తుంటాయి. పొరపాటున ఎక్కడైనా దేనికైనా చూసి అట్రాక్ట్ అయ్యి ప్రేమలని, దోమలని, సినిమాలని, షికార్లని, ఫంక్షన్లని, పార్టీలని వెళ్ళవా? ఈ జీవం ఎవరు? ప్రత్యక్షమైన ఈ జీవం ఎవరు? యేసుప్రభు వారు. ఆ యేసుప్రభు వారు వచ్చి తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? సంఘాన్ని కట్టాడు. ఇప్పుడు జీవం ఎక్కడ ఉంది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 ఇలా చెప్పాడు, ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా ఇంకొక డినామినేషన్ కాదు, జీవమున్న సంఘాన్ని, జీవమున్న క్రీస్తు సంఘాన్ని జీవము గల దేవుడి మందిరం అన్నాడు. కాబట్టి ఇప్పుడు జీవం ఎందులో ఉంది? ఎండలో పోయిన జీవం ఎందులో పెట్టాడు చెప్పండి? ఏదేడు తోటలో ఆదాము పొందలేని జీవాన్ని తీసుకొచ్చి కనబట్టి ఆదాము రక్తము చేత కట్టబడిన క్రీస్తు సంఘంలో జీవాన్ని పెట్టాడు. అలాంటి జీవం ఉన్నటువంటి క్రీస్తు సంఘం డినామినేషన్ కల్ట. అలాంటి క్రీస్తు సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని అపోస్తలులు రాశారు. కాబట్టి ఇప్పుడు నీకు జీవం కావాలంటే ఎక్కడికి రావాలి? క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలోనికి వస్తేనే ఏమంటది అంటే జీవం అంటది. అటువంటిది క్రీస్తు సంఘం. అర్థం లేదా? క్రీస్తు సంఘం మార్చాక మనుషులకు జీవాన్ని ఇచ్చే జీవవృక్షం లాంటిదా? ఏదేడు తోటలో ఆదాము కోల్పోయిన జీవం ఈ రోజు సర్వమానవాడికి ఎక్కడ దొరుకుతుంది? క్రీస్తు సంఘంలో దొరుకుతుంది. క్రీస్తు సంఘాన్ని దేవుడు అందుకు కట్టాడు. ఒకవేళ మీ కంటికి ఇవాళ రొట్టె ద్రాక్షరసం లాగే కనిపించవచ్చు, ఒకవేళ నేను చెప్పిన ఈ సంగతులు మీ దృష్టికి వెలుగుతనంగా ఉండొచ్చు. ఏదేని తోటలో దేవుడు చెప్పిన మాటలు ఆదాము పట్టించకపోవచ్చు. ఏదేని తోటలో దేవుడు జీవాన్ని పండ్లో పెడితే పండ్లో జీవం ఉంటుందని హేళన చేయవచ్చు. కానీ ఈరోజు వాస్తవం ఏంటంటే క్రీస్తు సంఘమే జీవానికి నిలయం.
క్రీస్తు సంఘమే జీవానికి నిలయం. ఇప్పుడు జీవానికి నిలయమైన క్రీస్తు సంఘంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడంటే మనం ఎంత అదృష్టవంతులమో, ఎంత ధన్యులమో చూడండి. ఇప్పుడు నేనిచ్చిన ఈ ఎక్స్ప్లెనేషన్ ఏది కూడా నీ గూగుల్లో ఉండదు, చాట్ జీపీటీలో ఉండదు, ఏఐలో ఉండదు. ఉంటదా? ఉండదు. ఏదైనా తోటలో ఉండే జీవాన్ని కాలము పరిపూర్ణమైనప్పుడు భూమి మీద దేవుడు దించాడని, ఆ జీవం భూమి మీద ప్రత్యక్షమై నడిచిందని, ఆయనే జీవమని, ఆ జీవము గల క్రీస్తు రక్తముతోనే ఆయన సంఘాన్ని పెంతెకొస్తు పండుగ రోజు 3000 మందితో స్థాపించాడని, ఆ స్థాపించబడిన జీవము గల క్రీస్తు సంఘంలోనే ఈ రోజు జనులకు జీవవాక్యము, జీవాహారము లభ్యమవుతుందని, ఇది సర్వ జనులకు దేవుడు ఇవ్వాలని నిర్ణయించాడని చాట్ జీపీటీలో ఉండదు, ఏఐలో ఉండదు, గూగుల్లో ఉండదు. ఎందులో ఉంటది? బైబిల్లో ఉంటది. నేను చెప్పిన ఈ లెసన్లో ఉంటది. మీకు అర్థమైతే దీన్ని కాపాడుకోవడానికి దేన్నైనా మీరు త్యాగం చేస్తారు. ఇక అర్థం అవ్వకపోతే దీనికంటే లోకంలో దేనికైనా మీరు విలువిస్తారు. ఇక మీ ఇష్టం. నేనైతే దీనికి మించి లోకంలో మరి దేనికి విలువివ్వను. అంటే ఈ ఆరాధన కంటే, ఈ ప్రభురాత్రి భోజనం కంటే, ఈ వాక్యం కంటే, ఈ లోకంలో ఉండే బంధువులు కానీ, స్నేహితులు కానీ, పార్టీలు కానీ, ఫంక్షన్లు కానీ నాకు అనవసరం. వాళ్ళు నన్ను ఏమనుకున్నా సరే నాకు జీవాన్ని ఇచ్చిన వాడు నాకు ముఖ్యం. నాకు జీవాన్ని ప్రసాదించిన క్రీస్తు సంఘం నాకు ముఖ్యం. అలాగే ఈ బైబిల్లో రాయబడింది ఒకే సంఘం, అదే సంఘం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును అందుకు కట్టాడు క్రీస్తు సంఘం. ఇప్పుడు జీవం ఎక్కడుంది? క్రీస్తు సంఘము జీవము, జీవము గల సంఘం. అది మతశాఖ. అందరికీ